Hey guys, Shippy here. Welcome to my channel. ఈ రోజు మనం ఒక మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ అయితే చేద్దాం. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎందుకంటే దీంట్లో మల్టీవేరియట్ అనాలిసిస్ అనేది ఉంటుంది. సో ఈ డేటా సెట్ గురించి నేను కొంచెం మాట్లాడతాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక స్కూల్ డేటా అయితే ఇచ్చారు. సో మనం ఏంటంటే ప్రీ టెస్ట్కి సంబంధించిన మార్క్స్ని పోస్ట్ టెస్ట్లో ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 62 ఉంది, నెక్స్ట్ టెస్ట్ తర్వాత 72 అనేది వచ్చిందనమాట వాళ్ళకి. అలాగే ఇక్కడ ప్రీ టెస్ట్కు ముందు 66 ఉంటే టెస్ట్ తర్వాత అంటే ఎక్స్పెక్టేషన్స్ ఇంత అనుకుంటే ఇట్లా పోస్ట్ టెస్ట్లో ఇన్ని మార్క్స్ వచ్చాయని దీని అర్థం. సో ఇది కాగుల నుంచే తీసుకున్నాను. డేటా సెట్స్ మిస్ అవుతున్నాయని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు కదా, అంటే అక్కడ కాగుల్లో దొరకట్లేదు, 404 ఎర్రర్స్ వస్తున్నాయని. సో ఈ నోట్బుక్తో పాటు నేను ఈ డేటా సెట్ని కూడా నా వెబ్సైట్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ సెక్షన్లో కానీ ఇస్తాను. ఓకే, ఇట్లా మనకి స్కూల్ టైపు, స్కూల్ సెట్టింగు, స్కూల్ అండ్ క్లాస్ రూము, టీచింగ్ మెథడ్ అండ్ స్టూడెంట్స్, ఇవన్నీ కూడా మన ఫీచర్స్ అనమాట. మనం ప్రెడిక్ట్ చేయాల్సింది వచ్చేసి పోస్ట్ టెస్ట్ మార్క్స్ అనమాట. ఓకే, సో దీన్ని ప్రెడిక్ట్ చేయడం కోసం మనకి ఈ ఫీచర్స్ అన్నిటిని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనం డేటా టైప్స్ కానీ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడే అర్థమైపోతుంది, ఓన్లీ ఎన్ స్టూడెంట్ అండ్ ప్రీ టెస్ట్ పోస్ట్ టెస్ట్ మాత్రమే నంబర్స్ ఉన్నాయి, మిగతా అన్నీ కూడా మనకి టెక్స్ట్లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఇక్కడ డేటా విజువలైజేషన్ గురించి మాట్లాడితే, సో ఇక్కడ మనం వచ్చేసి మన స్కూల్స్ని ప్లాట్ చేసాము. ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైపోతుంది చాలా స్కూల్స్ అయితే ఉన్నాయి, అంటే ఇవన్నీ షార్ట్ కట్ నేమ్స్తో ఉన్నాయి. సో మన స్కూల్ని అవాయిడ్ చేస్తాం, ఎందుకంటే చాలా నెంబర్స్, అంటే చాలా డేటా అనేది ఇక్కడ డిఫరెంట్గా ఉంది ఇక్కడ. కాబట్టి అండ్ స్కూల్ నాకు ఏ విధంగానూ ఉపయోగపడుతుందని అనిపించలేదు. ఇక్కడ వచ్చేసి మన స్కూల్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ ఏమున్నాయంటే దీంట్లో అర్బను అండ్ సబర్బను, రూరల్, దీనికంటే కూడా ఇది బెటర్ కనిపించింది. సో దీన్ని నేను రిమూవ్ చేయడానికి ట్రై చేశాను. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ టైపు పబ్లిక్, నాన్ పబ్లిక్, అంటే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ మేబీ అట్లా అనుకుంటున్నాను, పబ్లిక్ నాన్ పబ్లిక్ అంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి క్లాస్ రూమ్స్కి సంబంధించిన డేటా అయితే ఉంది. 60 రూమ్ ఎల్ అని ఉంది, 60L అని. సో ఇదేంటనేది అక్కడ వాళ్ళు అయితే ఏం మెన్షన్ చేయలేదు, మనకు అర్థం కాలేదు కాబట్టి దీన్ని అయితే నేను తీసేసాను. OL 6OL అని ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి టీచింగ్ మెథడ్ స్టాండర్డ్, ఎక్స్పెరిమెంటల్. ఓకేనా, అంటే మేబీ వాళ్ళు స్టాండర్డ్ అంటే నోట్బుక్ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతూ అలా చెప్పున్నారా, లేకపోతే ఎట్లా అంటే ఇంకొంచెం ఆప్టిమైజ్ చేసి వాళ్ళకి ఏదైనా స్టడీ మెటీరియల్స్ ఇట్లా అలా ఇవ్వడం అలా చేస్తారని అనుకుంటున్నాను దీని గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్ స్టూడెంట్స్ అనేది ఉంది, దీంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని. సో నెక్స్ట్ వచ్చేసి ఫీమేలు మేలు సంబంధించి స్టూడెంట్ డేటా ఇది. సో ఈక్వల్ మెంబర్సే ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లంచ్కి వాళ్ళు ఎలిజిబుల్లా లేదా అనేది ఫ్రీ లంచ్కి సంబంధించింది. సో డజంట్ క్వాలిఫై ఫర్ రిడ్యూస్డ్ ఆర్ ఫ్రీ లంచ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫైనల్గా మనం ప్రీ టెస్ట్ మార్క్స్ని అయితే ఇక్కడ ప్లాట్ చేసాము. ఇక్కడ మనకి 60 అనేది మీన్గా అయితే వస్తుంది. ఓకే, నియర్లీ మీన్ పాయింట్ 60 మార్క్స్ అనేవి యావరేజ్గా వీళ్ళందరికీ వస్తున్నాయి. ఇక్కడ మనం మిన్ వాల్యూ 20 నుంచి స్టార్ట్ అయింది, మ్యాక్స్ వాల్యూ వచ్చేసి 100 దాకా ఉంది. ఓకే, సో అంటే మ్యాక్సిమం స్కోర్ వచ్చేసి 100 వరకు ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం 2 కాలమ్స్తో మనం ఇక్కడ ప్లాట్ చేయడం జరిగింది. సో స్కూల్ టైపు, టీచింగ్ మెథడ్కి సంబంధించి మనకి ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనకి స్కూల్ టైపు ఇక్కడ ఉంది, స్టాండర్డ్స్ ఇక్కడ ఉన్నాయి, టీచింగ్ మెథడ్స్. ఓకేనా, సో ఎక్స్పెరిమెంటల్కి సంబంధించి పబ్లిక్ సంబంధించి ఎక్కువ ఉన్నారు స్టాండర్డ్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ మెథడాలజీలో వచ్చేసి మనకి పబ్లిక్ స్టూడెంట్సే ఎక్కువ ఉన్నారనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ గమనించాల్సిన విషయం వచ్చేసి అర్బన్, నాన్ అర్బన్, అర్బను, రూరల్, అర్బను, సబర్బన్ అని ఉన్నాయి కదా స్కూల్ సెట్టింగ్. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే మనకి పబ్లిక్ స్కూల్సే అర్బన్లో ఎక్కువ ఉన్నాయని ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, అలాగే సబర్బన్లో కూడా పబ్లిక్ స్కూల్సే ఎక్కువ ఉన్నాయి, రూరల్లో కూడా పబ్లికే ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ కూడా అంతే, మేల్ ఫీమేల్కి సంబంధించిన డేటా ఇది. అర్బన్లో మనకి వచ్చేసి ఈక్వల్గా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఈక్వల్ ఇది. సో నెక్స్ట్ సబర్బన్ కూడా సేమ్. ఇక్కడ రూరల్లో వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ తక్కువ ఉన్నారు అండ్ మేల్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం జెండర్కి, స్కూల్ టైప్కి చూసుకుంటే పబ్లిక్ స్కూల్స్లో మనకి ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నారు, మెజారిటీ వచ్చేసి మేల్ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి నాన్ పబ్లిక్లో మేలు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టీచింగ్ మెథడ్ జెండర్ తీసుకుంటే స్టాండర్డ్స్కి వచ్చేసి ఆల్మోస్ట్ ఈక్వల్, ఎక్స్పెరిమెంటల్ కూడా మనకి మ్యాక్సిమం ఈక్వల్గానే ఉన్నారు. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఏంటంటే
ఆబ్జెక్ట్ టైప్లో ఉన్నాయి, వీటిని మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. మనం ఏం చేయాల్సి ఉంటుంది, వీటిని మనం న్యూమరికల్ డేటాగా చేంజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ లేబుల్ ఎన్కోడర్ అండ్ వీటిలో ప్రీ టెస్ట్ అనేది డిఫర్గా ఉంది, ఎందుకంటే మార్క్స్ ఉన్నాయి దాంట్లో. సో మార్క్స్ని మనం ప్రెడిక్ట్ చేయాలి. సో మార్క్స్ని ప్రెడిక్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ స్టాండర్డ్ స్కేలింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, స్టాండర్డ్ స్కేలర్ కాదు, మినిమాక్స్ స్కేలర్ ఇవన్నీ కూడా ఉంటాయి, వాటిని కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనం ప్రతిదాన్ని కూడా లేబుల్ ఎన్కోడర్ని యూస్ చేసుకున్నాం. ఒకవేళ డిప్లాయ్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ లేబుల్ ఎన్కోడర్స్ డిఫరెంట్గా యూస్ చేసుకున్నట్లయితే అవి హెల్ప్ అవుతాయి అనమాట. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ని కానీ మీరు ఫాలో అయ్యింటే నేను ఎందుకు ఇలా ప్రతిదానికి డిఫరెంట్ లేబుల్ ఎన్కోడర్స్ని యూస్ చేస్తున్నాను క్లియర్గా అర్థమైపోద్ది. సో నెక్స్ట్ మనం ఈ ట్రాన్స్ఫర్ చేసేసాక మనకి డేటా అనేది ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ నేను ఎన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఒకసారి గమనిస్తే స్కూల్ సెట్టింగ్స్, స్కూల్ టైపు, టీచింగ్ మెథడ్స్, జెండర్ మాత్రమే చేస్తున్నాను. రిమైనింగ్ ఈ స్కూల్స్ కానివ్వండి, ఈ క్లాస్ రూమ్స్ కానివ్వండి, స్టూడెంట్ ఐడి దీనివల్ల మనకి ఎలాంటి యూజ్ లేదు, అండ్ లంచ్కి సంబంధించిన డేటాని వీటిని నేను అవాయిడ్ చేసేసాను కంప్లీట్గా. ఇప్పుడు మనకి ఇక్కడ వాటిని రిమూవ్ చేసిన తర్వాత మన డేటా అనేది క్లీన్గా ఉంది. సో వీటిలో వచ్చేసి మనకి ఓన్లీ ఇవే మాత్రం ఉన్నాయి, ఏంటి న్యూమరికల్ డేటా మాత్రమే ఉంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ డీటెయిల్స్లో చూసుకున్నట్లయితే ఇంటూ 32 ఇంటూ అన్నీ కూడా మనకి న్యూమరికల్ డేటానే క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం XYని డిఫర్ చేసుకున్నాం ఇక్కడ. ఓకే, సెట్ చేసుకున్నాక నేను ఇక్కడ ఫస్ట్ ఎక్స్కి స్టాండర్డ్ స్కేలింగ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే 2010 62కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ప్రీ టెస్ట్ స్కోర్ అనేది 62కి వెళ్ళిపోయింది. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడం కోసమే, అంటే ఈ స్కేలింగ్ ఎందుకు చేస్తామంటే కాలమ్స్కి సంబంధించిన డేటా అనేది ఎక్కువ డిఫరెన్స్ ఉండకూడదు అనమాట. సో దానికోసం అనేసి ఇక్కడ వచ్చేసి మనం స్టాండర్డ్ స్కేలింగ్ చేసాము. ఓకే, నెక్స్ట్ మన డేటా అనేది ఇలాగా నార్మలైజేషన్ ఫామ్కి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి వైడ్లో చూసుకుంటే 72 ఇట్లా ఉన్నాయి డేటా అంతా కూడా. సో దెన్ నెక్స్ట్ మనం ఇక్కడ డేటాని మనం స్ప్రెడ్ చేసుకున్నాం అనమాట. ఓకేనా, ఇక్కడ మనం టెస్ట్ డేటాని, ట్రైన్ డేటాని స్ప్రెడ్ చేసుకున్నాం. 0.3 అంటే 70% వచ్చేసి ట్రైనింగ్కి, 30% వచ్చేసి టెస్టింగ్ కోసం తీసుకున్నాం. ఓకే, సో మనకి ట్రైనింగ్లో 1493 పాయింట్స్ ఉన్నాయి, టెస్టింగ్లో 640 పాయింట్స్ అయితే ఉన్నాయి. 5 కాలమ్స్, ఒకటి వచ్చేసి క్లాస్ లేబుల్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనం గమనిస్తే వాల్యూ కౌంట్స్ తీసుకుంటే మనకి 69 అనేది హైయెస్ట్ నెంబర్గా ఉంది పోస్ట్ టెస్ట్ మార్క్స్లో. ఓకే, సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇది ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు అంటే ఇది రిగ్రెషన్కి సంబంధించింది అనుకుంటున్నారా, లేకపోతే క్లాసిఫికేషన్కి సంబంధించింది అనుకుంటున్నారా, ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీరు ఇప్పటి వరకు మనం డేటాను క్లీన్ చేసుకుంటూ వచ్చాం కదా. సో ఇప్పుడు మోడల్ ప్రిడిక్షన్లో మీరు దేన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, ఇది మనం క్లాసిఫికేషన్గా తీసుకోవాలా, లేకపోతే మనం రిగ్రెషన్లోకి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే ఇవన్నీ కూడా నంబర్స్ డిఫరెంట్ నెంబర్స్ అనమాట. అంటే 69, 79 ఇవేవి కూడా క్లాసిఫికేషన్కి సంబంధించినవి అయితే కావు. ఓకేనా, కాకపోతే ఏమవుతుందంటే అంటే ఇక్కడ మనం ఇందాక మనం క్లాస్ లేబుల్స్ని గమనించినట్లయితే మనకి 20 నుంచి 100 వరకు ఉన్నాయి. ఓకేనా, మ్యాక్స్ నెంబర్ నియర్లీ 90, 95 ఆ రేంజ్లో ఉండొచ్చు. సో ఈ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాయి. ఇవి ఎక్కడ కూడా మనకి క్లాస్ లేబుల్కి అయితే డిఫరెంట్ అవ్వలేదన్నమాట. కాబట్టి మనం లీనియర్ రిగ్రెషన్స్ని అప్లై చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే లీనియర్ రిగ్రెషన్ మోడల్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇక్కడ సింపుల్ లీనియర్ రిగ్రెషన్. సో నెక్స్ట్ ఇక్కడ మనం దాన్ని ఫిట్ చేసాము, నెక్స్ట్ ప్రెడిక్ట్ చేయించాము ఇక్కడ ఈ లైన్లో. ఓకే, నెక్స్ట్ లీనియర్ రిగ్రెషన్కి సంబంధించిన మెట్రిక్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఆర్ట్ స్కోరు అండ్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్. ఆర్ట్ స్కోర్ అనేది నియర్లీ 1 ఉన్నట్లయితే మనకి బెస్ట్ స్కోర్ అని, మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ నియర్ టు 0 ఉండాలి. ఓకేనా, డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. సో అప్పుడు మనకి బెస్ట్ మోడల్గా మనం లీనియర్ రిగ్రెషన్ ఈ మోడల్ని తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే రిగ్రెషన్ ఎప్పుడు కూడా మనకి మామూలుగా వాల్యూస్ అన్నింటినీ ఫ్లోట్ నెంబర్లో ప్రెడిక్ట్ చేస్తూ వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేశానంటే np.roundని యూస్ చేసుకొని ఈ మెట్రిక్ అంతటిని కూడా మనం రౌండ్ చేసాం అనమాట. అంటే 56.5 అట్లా వచ్చింది అనుకోండి, లేకపోతే 56.4 అట్లా వస్తే అది 56కి రౌండ్ చేస్తుంది. ఒకవేళ 56.7 అట్లా వస్తే 57కి రౌండ్ అయిపోద్ది అనమాట. ఓకే, ఎందుకంటే నెక్స్ట్ మనం కంపారిజన్ చేసుకోవాలంటే అది మనకి ఎంతగానో హెల్ప్ అవుతుంది దానికోసం అనేసి. ఓకే, సో రౌండ్ నెంబర్స్గా ప్రిడిక్ట్ చేయించాం, ఎందుకంటే మన క్లాస్ లేబుల్ కూడా ఇలానే ఉన్నాయి. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి గమనిస్తే మన క్లాస్ లేబుల్స్ కూడా మార్క్స్ కదండి, 69.5 అట్లా ఉండేది కదా. ఓకేనా, సో దానికోసం అనేసి మనం ఇక్కడ వైప్రెడ్ని రౌండ్ చేయడం జరిగింది. రౌండ్ చేసిన తర్వాత మనం ఆటో స్కోర్కి దీన్ని ఈ మెట్రిక్స్లో పంపించినప్పుడు వైటెస్ట్ని వైప్రెడ్ని చూడండి మనకి
0.94 అనేది నియర్లీ 1 కాబట్టి మనకి ఇది మనం మోడల్ అనేది చాలా యాక్యురేట్గా ఉందని చెప్పాలి. ఓకేనా. సో నెక్స్ట్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 11 వచ్చిందనమాట. యాక్చువల్గా మనకి 100 thousandsలో వస్తుంటాయి ఇవి, బట్ ఇక్కడ మనకి డబుల్ నెంబర్ 11 మాత్రమే వచ్చింది. చాలా తక్కువ అనే చెప్పాలి, ఎందుకంటే ఆటో స్కోర్ కూడా అదే చెప్తుంది, మనకి ఇది బెస్ట్ మోడల్ అనే చెప్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇవి రెండింటికి డిఫరెన్స్ ఎంత వస్తుందని చెక్ చేయడం కోసం ఇక్కడ ఈ రెండింటిని అంటే ట్రూని ప్రెడ్ని తీసుకొని నేను ఇక్కడ చూసాము ఇక్కడ. ఓకే. సో టెస్ట్లో ఉన్న డేటా అండ్ ప్రెడిక్షన్లో ఉన్న డేటాని కంపేర్ చేసుకున్నప్పుడు ఇది ట్రూ అనేది 54 ఉన్నప్పుడు ప్రెడ్ అనేది 56 అని ప్రెడిక్ట్ చేసింది. ట్రూ అంటే ప్రీ టెస్ట్ పోస్ట్ టెస్ట్ అనమాట మనం ప్రెడిక్ట్ చేసింది. ఇక్కడ వచ్చేసి మనం పోస్ట్ టెస్ట్కి సంబంధించినవి, ఇవి పోస్ట్ టెస్ట్కి మనం ప్రెడిక్ట్ చేసిన వాల్యూస్ అనమాట. ట్రూలో ఉన్నవి పోస్ట్ టెస్ట్కి సంబంధించినవి, ప్రెడ్లో ఉన్నవి మనం ప్రెడిక్ట్ చేసినవి. 54, 56, 82, 86 ఇట్లా మనం దగ్గర వాల్యూస్నే ప్రెడిక్ట్ చేసాం. ఇది 83 ఉంటే నేను పోయి 73 అని చెప్పట్లేదు, ఇక్కడ 76 అన్నప్పుడు నేను 75 అట్లా ప్రెడిక్ట్ చేస్తాను అనమాట, నియర్ వాల్యూస్. ఓకేనా. సో ఇట్లా మనం గమనిస్తే నేను ఏం చేస్తానంటే మిస్ మ్యాచ్డ్ అని తీసుకున్నట్లయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్ వాల్యూస్ని ఇక్కడ మనం ఇన్ని మాత్రమే కరెక్ట్ ప్రిడిక్ట్ చేసింది. అప్పుడు మీరు ఏమనుకోవచ్చు మరి మనకి ఇక్కడ ట్రూ వాల్యూస్ అనేవి కొన్నే ఉన్నాయి కదా, మరి మీరు యాక్యురేట్ మోడల్ అని ఎలా అంటున్నారు అని అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సింది రిగ్రెషన్ మోడల్ ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ వాల్యూస్ని ఎక్కువ ప్రిడిక్ట్ చేయదు, నియర్ వాల్యూస్ని మాత్రం ప్రిడిక్ట్ చేస్తుంది. అంటే మీరు 100 రూపీస్ అంటే అదే 99 అట్లా ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. 98. సో నియర్ టు 100 అనమాట. సో మనం మీన్ స్క్వేర్డ్ రూట్ మీన్ స్క్వేర్డ్ తీసుకున్నప్పుడు ఏమైందంటే వాటి డిఫరెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి మనకు ఆ ఎర్రర్ ఎంత తక్కువ ఉంటే అంత యాక్యురేట్ మోడల్గా తీసుకుంటాం. మనకి ఇక్కడ కూడా అదే అర్థమవుతుంది అనమాట. ఓకే. రూట్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ తీసుకున్నప్పుడు ఓన్లీ 3 అనేది మనకి ఎర్రర్ రేట్గా వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ మీరు అలా అర్థం చేసుకుంటారని నేను ఇలా చూపించాను అనమాట మీకు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫిగర్ని మనం టెస్ట్ అంతా కూడా అంటే టెస్ట్ అంటే ఇక్కడ ఏంటి పోస్ట్ టెస్ట్ మార్క్స్ అనమాట. సో వాటినన్నిటి నేను ఇక్కడ ప్లాట్ చేసినప్పుడు ఇది కంప్లీట్గా నాన్ లీనియర్గా ఉంది డేటా అంతా కూడా. సో దానికి కానీ మన ప్రెడిక్షన్స్ అన్నీ కూడా ఎలా ప్రిడిక్ట్ అయ్యాయి ఇక్కడ గమనిస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది ఎంత యాక్యురేట్గా ఉన్నాయి మోడల్. ఆల్మోస్ట్ మన రెడ్ పాయింట్స్ అన్నీ కూడా మన ప్రెడిక్షన్స్ అనమాట, గ్రీన్ పాయింట్స్ అన్నీ కూడా మన పోస్ట్ టెస్ట్ మార్క్స్. సో ఇక్కడ మన రెడ్ పాయింట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఓవర్లాప్ అవుతూ వచ్చాయి అనమాట. నియర్గాను లేకపోతే ఓవర్లాప్ అవుతూ వచ్చాయి. ఓకేనా. అంతేగాని ఎక్కువ డిఫరెన్స్ అయితే రాలేదు. ఓకేనా. కాబట్టి ఇది మనం బెస్ట్ మోడల్గానే తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఏంటంటే ఇక్కడ మనం కొన్ని వాల్యూస్ని కొన్ని కాలమ్స్ని తీసుకున్నాం కదండి. ఆ కొన్ని కాలమ్స్ని తీసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ పోస్ట్ టెస్ట్కి సంబంధించిన వాటి అంటే ఇంకా వీటిలో బెస్ట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని ఇంకా కూడా మీరు రెడ్యూస్ చేయడానికి ట్రై చేయండి, కాలమ్స్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేయండి. సో ట్రై చేశాక మీకు ఎంత స్కోర్ వస్తుంది అనేది అంటే ఈ మోడల్కి మీ మోడల్కి అంటే మీరు నెక్స్ట్ క్రియేట్ చేసిన మోడల్కి ఎంత స్కోర్ డిఫరెన్స్ వస్తుందో కమెంట్ సెక్షన్లో రాయండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఓకేనా. సో మనం యాక్చువల్గా ఎవరైనా ఏమనుకుంటారంటే మన స్కోర్స్ ఇచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే మనం క్లాసిఫికేషన్ మోడల్ లాగా వెళ్తాం, బట్ ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పటికీ కూడా మనం రిగ్రెషన్ మోడల్కి వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ ప్రాజెక్ట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.